హాయ్ ఫ్రెండ్స్, ఓన్లీ మందార పువ్వులతో హెయిర్ గ్రోత్కి బెస్ట్ చిట్కా మా అమ్మాయికి అయితే ఈ విధంగానే చేస్తాను. ఇలా ముందు రోజు వడిలిపోయిన పువ్వులన్నీ కూడా స్టోర్ చేసి మా అమ్మాయికి హెయిర్ మీద డైరెక్ట్ రుద్దేస్తాను. చాలా చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి, డాండ్రఫ్ కంట్రోల్కి చాలా బాగుంటుంది. మనకి పూర్వం నుంచి తెలుసు మందార పువ్వులు హెయిర్ గ్రోత్కి, అలాగే ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రావడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి పెయిన్ కొరకుడు ఉన్నా సరే ఈ పువ్వులు డైరెక్ట్గా రుద్దేస్తే చాలా బెస్ట్ టిప్ అనమాట. ఇది ఆల్రెడీ చాలామందికి అలాగా హెయిర్ రీగ్రోత్ వచ్చింది కూడా. పెయిన్ కొరకుడు అయిన వాళ్ళకి మందార పువ్వులు, ఓన్లీ మందార పువ్వులు రుద్దిన హెయిర్ గ్రోత్ వస్తుంది. అంత బాగా పనిచేస్తాయి మందార పువ్వులు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తేనే మనకి ఇందులో నుంచి చక్కగా మంచి పదార్థం, జిగురు పదార్థం వస్తుంది. ఇది హెయిర్ రీగ్రోత్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఎక్కువ పువ్వులు ఉన్నట్టయితే హెయిర్కి ప్యాక్ వేసేసుకోవచ్చు. లేదంటే తక్కువ ఫ్లవర్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇలాగా రుద్దేసేయచ్చు. ఇది వెంటనే స్నానం చేయాలని కూడా అవసరం లేదు. ఇది వెంటనే డ్రై అయిపోతుంది. ఫింగర్ కూడా చూడండి, అసలు చాలా డ్రై అయిపోతుంది, ఆరిపోతుంది, వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా పాపిడంతా కూడా పాయలుగా తీసేసి అప్లై చేసేయచ్చు. చాలామందికి ఒక సైడ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ ఎక్కడైతే తక్కువ హెయిర్ ఉందో అక్కడ ఇలా రబ్ చేస్తే రీగ్రోత్ వస్తుంది. హెయిర్ అంతా కూడా, ఊడిపోయిన హెయిర్ అంతా కూడా మళ్ళీ వస్తుంది. 100% రిజల్ట్ అనమాట. ఇది మనకు అందరికీ తెలిసిందే, కానీ మనం ఈ మందార పువ్వులు వాడకుండా ఎక్కడెక్కడో ఇది బాగా పనిచేస్తుంది, అది బాగా పనిచేస్తుంది అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లో వాటితోటే మనం ఇలాంటి యూస్ చేస్తే హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఫ్లవర్ అంతా కూడా చేతికి చూడండి ఎలా అంటుకుందో. అలాగే హెయిర్కి మరి అనీజీగా అస్సలు ఉండదు. వెంటనే డ్రై అయిపోతుంది. వెంటనే తల స్నానం చేయాలని కూడా లేదు. ఒకరోజు ఆగిన తర్వాత అన్నా చేయొచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ విధంగా పాయలుగా తీసి 1 by 1 ఇలాగా ఈ స్టెప్ అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లై చేయాలన్నమాట. ఇంకో ఫ్లవర్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ అప్లై చేయాలి. ఆల్రెడీ ఫ్లవర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ ఫ్లవర్తో మళ్ళీ అలా చేద్దాం. ఈ విధంగా హెయిర్ అంతా కూడా పిల్లలకి సండే హాలిడేస్ ఉంటుంది కాబట్టి సండే ఈ విధంగా హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే చిన్నపిల్లలకి వైట్ హెయిర్ రావడం, హెయిర్ డ్రై అవడం అవన్నీ లేకుండా చక్కగా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రుద్దడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. రూట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి.